Everyone, welcome back to our channel. This is Anusha. In last class we discussed about exercise 2 chapter powers and exponents problem number 3. Now we discuss the fourth problem. Fourth problem మనకి ఏమి ఇచ్చాడు, ఐడెంటిఫై ద గ్రేటర్ నంబర్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్. ఐడెంటిఫై ది గ్రేటర్ నెంబర్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు కదా మనకి 2^3 ఆర్ 3^2. ఈ రెండిట్లో గ్రేటర్ వాల్యూ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు మనకి. ఓకేనా, ఫస్ట్ 2^3ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. 2 ఇంటూ 2ని పవర్ 3 కదా, 2ని 3 టైమ్స్ రాద్దాం, మల్టిప్లై చేద్దాం. 2 2s 4, 4 2s 8. ఓకేనా, అండ్ 3² కదా మనకి, 3^2 కదా, 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేద్దాం. 3 3s 9. సో 3² ఈజ్ గ్రేటర్ దాన్ 2^3. Therefore the greater value is 3/2. This is the first answer. The greater value is 3/2. This is the first answer. Okay. The second question ఏమి ఇచ్చాడు, 5/3 or 3/5 అని ఇచ్చాడు. 5/3 or 3/5 which is greater value అని ఇచ్చాడు. ఫస్ట్ 5/3ని మనం రాద్దాం. 5 ఇంటూ 5 ఇంటూ 5, 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేద్దాం. 5 5s 25, 25 5s 125. ఓకే, 125. నెక్స్ట్ 3/5 అంటే 3ని 5 టైమ్ మల్టిప్లై చేయాలి, 5 టైమ్స్. ఓకే, మనకి మల్టిప్లై చేస్తే 3 3s 9, 9 3s 27, 27 3s 81, 81 3s ఎంత 243. సో 243 వచ్చింది మనకి 3/5 వాల్యూ. Therefore 243 ఈజ్ గ్రేటర్ దాన్ 125. అంటే 3/5 ఈజ్ గ్రేటర్ దాన్ 5/3. Therefore the greater value is 3/5. This is the second answer. Now the second answer is completed. Third question ఏమి ఇచ్చాడు మనకి, 2/8 or 8² 8/2 అని ఇచ్చాడు. 2/8 or 8/2 అని ఇచ్చాడు. 2/8 or 8/2ని మనం ఏది గ్రేటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అంటే 2ని మల్టిప్లై ఎన్ని టైమ్స్ చేయాలి, 8 టైమ్స్ చేయాలి. ఓకే, 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 32, 32 2s 64, 64 128, 256. అండ్ 8/2 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 8ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 8 ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 864. 8 8s 64. సో 256 ఈజ్ గ్రేటర్ దాన్ 64. Therefore అంటే 2/8 ఈజ్ గ్రేటర్ 8/2. Therefore the greater value is 2/8. This is the third answer. Now the third answer is completed. Now the fourth bit is also completed. Okay. Fifth bit ఏమి ఇచ్చాడు, if a is equals to 2 and b is equals to a is equals to 3 and b is equals to 2, find the value of first one ఏమి ఇచ్చాడు, a/b plus b/a. ఫస్ట్ వన్ a/b plus b/a. ఏ వాల్యూ ఎంత ఇక్కడ 3 కదా, సో 3/2 ప్లస్ 2/3 కదా. ఓకేనా, b వాల్యూ 2 కాబట్టి 2/3. 3² అంటే 9 ప్లస్ 2/3 అంటే 8. దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 17. ఫస్ట్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 17 వచ్చిందా. ఓకే, 17. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. ద సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, a/a ప్లస్ b/b అని ఇచ్చాడు. అంటే 3/3 ప్లస్ 2/2 అని ఇచ్చాడు కదా. సో 3/3 అంటే 3 3s 9, 3 టైమ్స్ కదా, 3 3s 9, 9 3s 27 ప్లస్ 2 2s 4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 27 ప్లస్ 4 31. దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. నౌ ద థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, థర్డ్ వన్ a+b/b అని ఇచ్చాడు. ఏ వాల్యూ ఎంత ఇక్కడ 3 ప్లస్ b వాల్యూ 2, b వాల్యూ 2 కదా, 2 + 3 5/2 అంటే 5 ఇంటూ 5 కదా, 5 5s 25. దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, ఫోర్త్ వన్ వచ్చేసి a-b/a అని ఇచ్చాడు. ఏ వాల్యూ ఎంత 3 - 2/3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3. that is equals to 1 into 1 into 1. That is equals to what, 1 kada. So this is the fourth answer. Now the fourth answer is also completed. Okay, fifth bit is also completed.
Now the next topic is laws of exponents. Laws of exponents. First ఏమి ఇచ్చాడు, మల్టిప్లయింగ్ టర్మ్స్ విత్ ద సేమ్ బేస్ ఇచ్చాడు. మల్టిప్లై టర్మ్స్ విత్ ద సేమ్ బేస్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ సెకండ్ ప్రాబ్లం ఇచ్చాడు. ఎగ్జాంపుల్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, 2^4 ఇంటూ 2^3 అని ఇచ్చాడు. ఓకేనా, 2^4 ఇంటూ 2^3 కదా, దాన్ని మనము ఎలా రాద్దామంటే 2^4 ఇంటూ 2^3 కదా, మొత్తం ఎక్స్పాండ్ చేద్దాం. 1 2 3 4 ఫస్ట్ది ఇంత వచ్చింది, నెక్స్ట్ది 3 కదా, సో 2^4 ఇంటూ 2^3 మొత్తం ఎంత ఉంది, 2 1 2 3 4 5 6 7 కదా, 2^4 ప్లస్ 3 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 2^7 కదా మనకు వచ్చింది. ఓకేనా, 2^7. దేర్ఫోర్ 2^4 ఇంటూ 2^3 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 2^7. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, ఎగ్జాంపుల్ థర్డ్ ప్రాబ్లం ఇచ్చాడు. ఎగ్జాంపుల్ థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, 5^2 ఇంటూ 5^3. ఓకే, 5^2 ఇంటూ 5^3 దాన్ని మనము 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. ఓకేనా, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 టైమ్స్ రాసాం కదా, అంటే 5^5 కదా. దిస్ ఈజ్ 5^5. దిస్ ఈజ్ ద example third answer. The example fourth problem. Example fourth one మనకి ఏమి ఇచ్చాడు, a^4 ఇంటూ a^5 అని ఇచ్చాడు. a^4 ఇంటూ a^5. సొల్యూషన్, a^4 ఇంటూ a^5ని మనం ఎలా రాద్దాం, a ఇంటూ a ఇంటూ a ఇంటూ a^4ని 5ని a^5 ఎన్ని టైమ్స్ రాస్తాం, 5 టైమ్స్ రాద్దాం. ఓకే, మొత్తం అన్నీ మిక్స్ చేద్దాం. వన్ 2 3 4 5 6 7 8 9 a^9. ఓకేనా, దీన్ని మనం ఎలా రాయొచ్చు, a^4 ప్లస్ 5 రాసుకోవచ్చు కదా. ఓకేనా, దేర్ఫోర్ a^4 ఇంటూ a^5 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, a^4 ప్లస్ 5 కదా, సో a^9 కదా ఇది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ fourth problem. Now the example fourth problem is completed. Thank you for watching. Please subscribe my channel and support my channel. Thank you.